నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. కొంతమంది అభ్యర్థులను బట్టి నియోజకవర్గాల తలరాత మారిపోతుంది. అభ్యర్థుల గ్లామర్తో నియోజకవర్గానికి రాజయోగము పడుతుంది. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు కారణంగా పాపులారిటీ వచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్, ఆయన తర్వాత ఆయన తనయుడి కారణంగా పులివెందుల నియోజకవర్గానికి అంతే ఘన చరిత్ర వచ్చింది. అటువంటిదే మరో నియోజకవర్గంగా తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం అవతరిస్తోందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. ఎవరిని కదిపినా పిఠాపురం గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఈ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి గెలిచి తీరాలని కసిగా పోటీ చేశారు. ఆయన తరపున సినీ ప్రముఖులు, జన సైనికులు విస్తృత ప్రచారం చేశారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వస్తే కీలక పదవిని పొందుతారనడంలో సందేహం లేదు. పిఠాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వంగా గీత పోటీ చేస్తున్నారు. టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన వంగా గీత జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా, రాజ్యసభ సభ్యురాలిగా, ప్రజారాజ్యం తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా, కాకినాడ లోక్సభ స్థానం నుంచి వైసీపీ ఎంపీగా కీలక పదవులు అనుభవించారు. పిఠాపురం నియోజకవర్గంతో ఆమెకు తిరుగులేని అనుబంధం ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఆమె చేపట్టారు. అంతేకాదు వ్యక్తిగతంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందుకే ఆమెకు ప్రజల్లో మంచి పేరుంది. అది చూసే పవన్ పై వంగా గీతను బరిలోకి దించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం నియోజకవర్గంలో చివరి ఎన్నికల సభలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి వంగా గీతను ఉద్దేశించి తన తల్లిగా, అక్కగా అభివర్ణించారు. ఆమె కూడా భావోద్వేగానికి గురయ్యారు. వంగా గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎంగా చేసి కేబినెట్లో తన పక్కన కూర్చోబెట్టుకుని పిఠాపురం నియోజకవర్గానికి తిరుగులేని విధంగా అభివృద్ధి చేస్తానని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ హామీ ఇవ్వడంతోనే వేలాది మంది ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. తమ నియోజకవర్గ బిడ్డను గెలిపించుకుంటే తమ నియోజకవర్గం పేరు చరిత్రలో నిలిచిపోతుందని, ఆమె డిప్యూటీ సీఎం అయితే నియోజకవర్గానికి మేలు జరుగుతుందని పిఠాపురం వాసులు భావిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు కూడా తమ నాయకుణ్ణి గెలిపించుకుంటే పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా చరిత్రలో నిలిచిపోతుందని భావిస్తున్నారు. కూటమిలో కీలక నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్కి ప్రధాని నరేంద్ర మోదీతో పరిచయం ఉన్న నేపథ్యంలో నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురాగలుగుతారని నియోజకవర్గ మేధావులు భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పిఠాపురానికి రాజయోగం ఖాయమని వారు ధీమాగా ఉన్నారు. మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులు అయిన వంగా గీత, పవన్ కళ్యాణ్లలో ఎవరు గెలిచినా తమ నియోజకవర్గం వెలిగిపోతుందని, తామందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పిఠాపురం వాసులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే చంద్రబాబు ఎలాగో ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటే పవన్ నెగ్గి కూటమి అధికారంలోకి వచ్చినా, వంగా గీత గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చినా పిఠాపురం డిప్యూటీ సీఎం నియోజకవర్గంగా వార్తల్లోకి ఎక్కడం ఖాయం. Please subscribe Dot News.